కూడవెల్లి వాగులో నీరు అడుగంటిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు అన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్న రైతులకు సాగునీరు నిరంతరం అందించడంలో ప్రభుత్వం వివక్ష చూపుతుందని విమర్శించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట బూంపల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు రైతులతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించారు. సుమారు గంట పాటు రాస్తారోకో నిర్వహించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సాగుకు సరిపడా నీరు రాష్ట్ర ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. కూడవెల్లి పరివాహక రైతులకు సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాలు ఎండిపోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి మల్లన్న సాగర్ నీటిని కూడవెల్లి వాగులోకి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి సాగునీటి కోసం ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మండలం రైతులందరూ కూడా జేసీబీలు పెట్టి అప్పుల పాలవుతూ పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ కలుపులకు రాలేదు. ఇప్పటి వరకు వరి చేనులు కూడా కలుపులకు రాలేదు. భూగర్భ జలాలు అన్ని అడగట్టిపోయినాయి. వెంటనే ఎంఆర్ఓ గారు ఈ యొక్క సమస్యను లెటర్ తీసుకొని పై అధికారులకు తెలియజేసి వెంటనే మల్లన్న సాగర్ నుంచి నీళ్లను విడుదల చేసి ఈ యొక్క భూమిపై అక్బర్పేట రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఇదే రైతులందరం పోయి కూడా మల్లన్న సాగర్ గేట్లు ఎత్తే పరిస్థితి కూడా తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ అధికారులకు మేము తెలియజేస్తా ఉన్నాం. కూడా విడుదల చేయాలి. ఈ ప్రాంతంలోని రైతులను కూడా ఆదుకోవాలి. మల్లన్న సాగర్ నుంచి గత వారం క్రితం నీటిని విడుదల చేసి మిర్దోడి వరకు ఆపేయడంలో మతలబేందో ఈ ప్రాంతంలోని మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు ఈ ప్రాంతంలోని రైతులకు సమాధానం చెప్పాలి. కొన్ని రోజులలో 2-3 రోజులలో కూడవెల్లి జాతర జరగబోతుంది. కనీసం చుక్క నీరు లేదు. ఆరని నీరు అడుగంటిపోతుంది. పుణ్యస్నానాలు చేయడం కూడా నీళ్లు లేవు. ఆ మాత్రం సోయి లేకుండా ఈ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు మొద్దు నిద్ర వహిస్తూ ప్రోటోకాల్ పేరు మీద తన్నుకుంటూ వస్తా ఉన్నారు. ఇక్కడ రైతులు ఒక్కసారి ఊర్లో పడి తిరగండి, ఒక్కరికి నీళ్లు లేవు, అడుగంటిపోతున్నాయి. క్రమంగా నీళ్లు అడుగంటిపోతున్నాయి. భవిష్యత్తులో ప్రమాదం జరగబోతుంది. ఇకనైనా సోయి తెచ్చుకొని మీరు రాజకీయాలు చేసుకుంటా, ప్రోటోకాల్ వివాదాలు పెట్టుకుంటా, పంచాయతీ పెట్టుకుంటా, పబ్బం కడుకుంటా, ఎలక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ నాటకాలు ఆడుకుంటా ఈ రైతుల ఓట్లు అడుగుతారు. ఈ రోజు రైతులు బాధపడి రోడ్ ఎక్కిరు. కనీసం మీకు సోయి ఉంటే 2 రోజుల్లో కూడలి వాగులోని నీళ్లు విడుదల చేసి ఈ ప్రాంతంలో రైతులు ఆదుకోవాలి. ఒక్కొక్కరు జేసీబీలు పెట్టి ఇటాచీలు పెట్టి నీళ్లు తీసుకుంటా నీళ్లు రాలేని పరిస్థితి. ఇప్పటికీ ఒక్కొక్క రైతు 15-20 వేలు పెట్టుకుంటే వాళ్ళకు వచ్చేది ఏముండదు. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో అధికారులు కలెక్టరేట్ కి పైన ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారు ఈ ప్రాంతంలోని రైతుల సమస్యను తెలిసి వీలైనంత త్వరగా నీటిని విడుదల చేయకపోతే మల్లన్న సాగర్ గేట్లలో అక్బర్పేట మండలం నుంచి ప్రతి ఊరి నుంచి 100 మంది రైతులను తీసుకుపోయి మేమే విడుదల చేసి ఈ ప్రాంతంలో రైతులను కాపాడుకుంటాం. పెట్టుకుంటా, గుంతలు తీసుకుంటా, షారెడ్ నీళ్లు తీసుకుపోకుంటూ పొలాల వారబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రొద్దున పోయిందంటే ఎండనక మనసనక సలనక కూడా వాగులలో పడే ఉంటున్నారు జనాలంతా, రైతులందరూ. ఇప్పుడే నాట్లయినాయి, కలుపు దశలకు వచ్చేసినాయి. ఇంకా ముందు ఎండలు ముదురుతా ఉన్నాయి. కాబట్టి ఇక కొద్ది రోజుల లోపల రైతుల బతుకులు పూర్తిగా ఆగమయ్యే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దయచేసి ప్రభుత్వం దీన్ని గతంలో జరిగిన నీటి విడుదల కార్యక్రమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కానీ ఇప్పుడు రైతులను కాపాడడానికి తక్షణమే నీటిని విడుదల చేసి ఈ ప్రాంత రైతులందరినీ ఆదుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ రోజు డ్యామ్ ఇక్కడ ఇదే కూడవెల్లి వాగుపైన ధర్నా చేస్తున్నారు. ముందు అన్ని గ్రామాల నుండి గ్రామానికి 100 నుండి 200 మంది రైతులు పోయి కూడా మల్లన్న సాగర్ వరకు కూడా పాదయాత్రగా వెళ్లి కూడా మల్లన్న సాగర్ గేట్లు ఓపెన్ చేసి నీటిని తీసుకొచ్చుకునే ఏర్పాటు కూడా చేయబడుతుంది. దీని అంత దూరం రానియకుండా స్థానిక ఉండబడేటువంటి నాయకులు గాని లేక ప్రభుత్వం గాని మంత్రులు గాని ఎవరు గాని జిల్లా కలెక్టర్ గారు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి తప్పకుండా ఈ 2-3 రోజులలో నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకుంటారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం.